గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో తిరుపతి లడ్డు వివాదం చర్చకు దారితీస్తుంది. తిరుపతి లడ్డు తయారు చేయడానికి వాడే నెయ్యి కల్తీ జరిగిందని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వివాదాలతో హీటెక్కుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నమాట వాస్తవం. నిజానికి గతంలో జరిగిన కల్తీ వివాదం గురించి రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి తప్ప భవిష్యత్తులో ఎలాంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కానీ ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రముఖ కీలక నాయకుడు తిరుపతి లడ్డు కల్తీ జరగకుండా చెక్ పెట్టేందుకు ఏమి చేయాలన్నది స్పష్టంగా వివరించారు. బీసీవై పార్టీ అధినేత అయిన రామచంద్ర యాదవ్ గారు 14 నెలల క్రితం తిరుపతి లడ్డు కల్తీ నిర్మూలనకు శాశ్వతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అయితే అదేమిటంటే తిరుమలకు సొంత డైరీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేశారు. అవసరమైతే దీనికోసం పీఠాధిపతులను, హిందూ మత పెద్దలను కలిసి 1,00,000 గోవులను ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా గోశాల కోసం 1000 ఎకరాల తన సొంత మామిడి తోటను దానం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పొలిటికల్ పరంగా ఆలోచించిందే తప్ప ప్రత్యేక దృష్టిని కనపరచలేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు ఎంతో ప్రీతికరమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగే అవకాశం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వస్తే హిందువులు కూడా తిరుపతి దేవస్థానానికి గోదానం చేయడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇలా గోవులను సేకరించడంతో పాటు ప్రభుత్వం సపోర్టు కూడా లభిస్తే తిరుపతి దేవస్థానానికి స్వచ్ఛమైన పాల సంబంధమైన ఉత్పత్తులు సమకూరుతాయి. అంతేకాకుండా ప్రముఖమైన ఇతర దేవస్థానాలకి కూడా అభిషేకానికి అవసరమైన పాల ఉత్పత్తులను అందించవచ్చు. ప్రతి దాన్ని రాజకీయంగా ఆలోచించడం మానేసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి సూచనల మేరకు భవిష్యత్తులో టీటీడీ స్వయంగా సొంత డైరీని ఏర్పాటు చేసుకుంటే కల్తీ లేని ఆవు పాలు, ఆవు నెయ్యి, వెన్న వంటివి లభిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా తిరుమల లడ్డు కల్తీ వివాదంలో మాటలు కట్టిపెట్టి కూటమి ప్రభుత్వం సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందో లేదో వేచి చూడాలి మరి.